ఉత్తర కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదేగాక కిమ్ తన దేశ ప్రజలు పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజాలు ఎంత అనేది అందరి మధ్యలో తలెత్తిన ప్రశ్న. అయితే అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా గతంలో ఒక నివేదికను కూడా ఇచ్చింది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అయితే తాజాగా ఉత్తర కొరియాలో దారుణాలకు సంబంధించి మరో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన రోజు రోజుకు మరింత కఠినంగా మారుతోంది. విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరిశిక్ష విధించే స్థాయికి అక్కడి చట్టాలను కఠినతరం చేశారు. ఆ దేశంలో మానవ హక్కుల అణిచివేత తీవ్ర స్థాయికి చేరిందని, ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐరాస మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయని ఐరాస ఒక నివేదిక ఇవ్వగా, ప్రస్తుత నివేదిక ఆనాటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మరింతగా దిగజారినట్టు స్పష్టం చేసింది. 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైన నిఘాను తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైన ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొన్నారు. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల మీద జీవించడం లేదని 14 పేజీల నివేదికనిచ్చింది. అయితే ఈ నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నివేదికకు అధికారం ఇచ్చిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశం స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని పరిమిత మెరుగుదలలు కూడా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గటం, నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావటం వంటి స్వల్ప సానుకూల అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక ఇదిలా ఉండగా గతంలో కూడా దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ వినటం, సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరితీసింది. ఈ విషయాన్ని 3 ఏళ్ల క్రితం ఆ దేశం మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదేగాక కిమ్ తన దేశ ప్రజలు పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజాలు ఎంత అనేది అందరి మధ్యలో తలెత్తిన ప్రశ్న. అయితే అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా గతంలో ఒక నివేదికను కూడా ఇచ్చింది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అయితే తాజాగా ఉత్తర కొరియాలో దారుణాలకు సంబంధించి మరో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన రోజు రోజుకు మరింత కఠినంగా మారుతోంది. విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరిశిక్ష విధించే స్థాయికి అక్కడి చట్టాలను కఠినతరం చేశారు. ఆ దేశంలో మానవ హక్కుల అణిచివేత తీవ్ర స్థాయికి చేరిందని, ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐరాస మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయని ఐరాస ఒక నివేదిక ఇవ్వగా, ప్రస్తుత నివేదిక ఆనాటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మరింతగా దిగజారినట్టు స్పష్టం చేసింది. 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైన నిఘాను తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైన ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొన్నారు. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల మీద జీవించడం లేదని 14 పేజీల నివేదికనిచ్చింది. అయితే ఈ నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ
నివేదికకు అధికారం ఇచ్చిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశం స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని పరిమిత మెరుగుదలలు కూడా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గటం, నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావటం వంటి స్వల్ప సానుకూల అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక ఇదిలా ఉండగా గతంలో కూడా దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ వినటం, సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరితీసింది. ఈ విషయాన్ని 3 ఏళ్ల క్రితం ఆ దేశ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదేగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజాలు ఎంత అనేది అందరి మధ్యలో తలెత్తిన ప్రశ్న. అయితే అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా గతంలో ఒక నివేదికను కూడా ఇచ్చింది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అయితే తాజాగా ఉత్తర కొరియాలో దారుణాలకు సంబంధించి మరో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన రోజు రోజుకు మరింత కఠినంగా మారుతోంది. విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరిశిక్ష విధించే స్థాయికి అక్కడి చట్టాలను కఠినతరం చేశారు. ఆ దేశంలో మానవ హక్కుల అణిచివేత తీవ్ర స్థాయికి చేరిందని, ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐరాస మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయని ఐరాస ఒక నివేదిక ఇవ్వగా, ప్రస్తుత నివేదిక ఆనాటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మరింతగా దిగజారినట్టు స్పష్టం చేసింది. 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైన నిఘాను తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైన ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొన్నారు. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల మీద జీవించడం లేదని 14 పేజీల నివేదికనిచ్చింది. అయితే ఈ నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం తిరస్కరించింది. నివేదికకు అధికారం ఇచ్చిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశం స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని పరిమిత మెరుగుదలలు కూడా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గటం, నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావటం వంటి స్వల్ప సానుకూల అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక ఇదిలా ఉండగా గతంలో కూడా దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ వినటం, సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరితీసింది. ఈ విషయాన్ని 3 ఏళ్ల క్రితం ఆ దేశ మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఉత్తర కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదేగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి కూడా. వాటిలో నిజాలు ఎంత అనేది అందరి మధ్యలో తలెత్తిన ప్రశ్న. అయితే అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా గతంలో ఒక నివేదికను కూడా ఇచ్చింది దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ. అయితే తాజాగా ఉత్తర కొరియాలో దారుణాలకు సంబంధించి మరో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన రోజు రోజుకు మరింత కఠినంగా మారుతోంది. విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరిశిక్ష విధించే స్థాయికి అక్కడి చట్టాలను కఠినతరం చేశారు. ఆ దేశంలో మానవ హక్కుల అణిచివేత తీవ్ర స్థాయికి చేరిందని, ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐరాస మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయని ఐరాస ఒక నివేదిక ఇవ్వగా, ప్రస్తుత నివేదిక ఆనాటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి మరింతగా దిగజారినట్టు స్పష్టం చేసింది. 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైన నిఘాను తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైన ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొన్నారు. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల మీద జీవించడం లేదని 14 పేజీల నివేదికనిచ్చింది. అయితే ఈ నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నివేదికకు అధికారం ఇచ్చిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆ దేశం స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని పరిమిత మెరుగుదలలు కూడా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గటం, నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావటం వంటి స్వల్ప సానుకూల అంశాలను కూడా ప్రస్తావించింది. ఇక ఇదిలా ఉండగా గతంలో కూడా దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ వినటం, సినిమాలు చూసి వాటిని షేర్ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరితీసింది. ఈ విషయాన్ని 3 ఏళ్ల క్రితం ఆ దేశ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.